జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్. మరి ఈ సీక్వెల్ కోరుకునేది ఫ్యాన్సో ఆడియన్సో కాదు, ఏకంగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవియే సీక్వెల్ కోరుకుంటున్నారు. మరి అందులో హీరో హీరోయిన్లు ఎవరనుకుంటే ఆయన బాగుంటుంది అనుకుంటున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద కల్ట్ బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అండ్ ఇళయరాజా గారి సంగీతంలో సినిమా అటు మ్యూజిక్ పరంగా ఇటు స్టోరీ పరంగా ఒక కల్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అండ్ ఒక ఫస్ట్ టైం సోషియో ఫ్యాంటసీ చిత్రాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా పెట్టిన బడ్జెట్ కంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ కూడా కలెక్ట్ చేసిందని చెప్పేసి ప్రముఖ ప్రొడ్యూసర్, అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరే అశ్విని దత్ గారు పలు ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాని ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఈ సినిమాకు సీక్వెల్ ఎవ్వరు కూడా ట్రై చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అది చేస్తే అది అంత బాగా వస్తుందా రాదన్న భయంతో ఏంటో కానీ ఇంతవరకు కూడా అది ట్రై చేయలేదు. సో రీసెంట్గా చిరంజీవి గారిని ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూ దేంట్లో అడిగినప్పుడు మరి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్గా వస్తే బాగుంటుంది అని ఆయనే అనుకుంటున్నానని స్వయంగా చెప్పారు. ఈ సినిమా నేను చేశాను, బట్ ఈ సినిమాకి సీక్వెల్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని కూడా ఆయన చెప్పుకొచ్చడం జరిగింది. సో మరి ఎవరు ఈ సినిమాని సీక్వెల్ చేస్తే బాగుంటుందని సదర్ యాంకర్ ప్రశ్నిస్తే ఆయన చెప్పుకొచ్చారు రీసెంట్గానే, ఈ సినిమాలో హీరోగా ఇంకెవరు చేస్తారు, ఆబ్వియస్లీ రామ్ చరణ్ చేస్తారు, అది ఓకే. మరి హీరోయిన్గా ఎవరు చేస్తారు అన్నదానికి అంకెందుకు శ్రీదేవి కూతురు ఉంది కదా, సో శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరూ మరొక్కసారి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని చిరునే స్వయంగా ఆయన మనసులోని మాటని బయటపెట్టారు. దీనికి తోడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సినిమా స్టోరీ వేరే కావచ్చు, కానీ డైరెక్టర్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో జాన్వీ కపూర్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారు కాంబినేషన్లో పెద్ద సినిమా ఒకటి ఇప్పుడు ఆల్రెడీ తెరకెక్కుతుంది, అది కూడా అందరికీ తెలిసిందే. ఆ సినిమా కూడా కంప్లీట్గా మార్చ్ 26 అలా రిలీజ్ చేస్తామని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ దానికి 2026లో ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 30-40% కూడా షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో సోషియో ఫ్యాంటసీ సినిమాలకు మరి ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని అంటే, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలో చాలామంది వస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళు కామెంట్స్ ఏం చేశారంటే, రీసెంట్గా బింబిసారా డైరెక్టర్ తెలుసు, సో వశిష్ఠ గారు చాలా బాగా ఎంగేజ్ చేశారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి బింబిసారా చాలా బాగా కనెక్ట్ చేశారు. అంటే టైం ట్రావెల్ ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలామందికి అర్థమయ్యే విధంగా చాలా షార్ట్ అండ్ స్వీట్లో చాలా బాగా తీసి పెట్టారు. అండ్ ఇప్పుడు అదే వశిష్ఠ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఆల్రెడీ విశ్వంబర అనే ఒకటి సేమ్ టైం సోషియో ఫ్యాంటసీ సినిమానే చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత అంజీ చేశారు, బట్ అది అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారు చేసేటువంటి సినిమా ఇదే. సో కాబట్టి మేబీ దీంట్లో డెఫినెట్గా అలాంటి ఒక ఎక్స్పెక్ట్, అంటే విశ్వంబర మనకు తెలుసు, అంటే విశ్వంబర అనేటువంటి ఒక నగర లోకానికి అండ్ ఇక్కడ ఒక అతీత శక్తులు ఉన్నటువంటి మానవుడికి మధ్య జరిగేదే విశ్వంబర స్టోరీ. సో మరి ఇలాంటి సినిమాలు ఇప్పటికీ చిరంజీవి గారు చేస్తూనే ఉన్నారు. బట్ జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రం ఆయన లైఫ్లోనే ఒక కల్ట్ క్లాసిక్ తెలుసు ఆయనకు కూడా. మరి ఆ సినిమాని ఇటు మేమిద్దరం ఎలా అయితే చేస్తానో వాళ్ళిద్దరు కూడా అలా చేస్తే బాగుంటుంది అన్నారు. సో దానికోసమే ఇప్పుడు ఆల్రెడీ మేబీ డెస్టినీ ఏదో వర్కౌట్ చేసినట్టు పెద్దిలో జాన్వీ కపూర్ గారు రామ్ చరణ్ గారు చేస్తున్నారు. ఆల్రెడీ కాంబినేషన్ వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు ఇంకో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కనుక వస్తే వశిష్ఠగా డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి దీని మీద. ఇప్పటివరకు అంటే బేసిక్గా సీక్వెల్స్ చేయాలంటే చాలామంది ముందుకు రారు. ఎందుకు అనంటే ఆ సీక్వెల్స్ మరి ఉన్నటువంటి ఆ సినిమాకు ఉన్నటువంటి ఆ వాల్యూని మనం తీస్తే ఎక్కడ వర్కౌట్ అవ్వకున్నా కానీ అది చెడిపోతుంది. సో దానివల్ల విమర్శలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఎవర్ గ్రీన్ సినిమాల్ని అలానే ఉంచాలని కూడా చాలామంది అలాంటి సినిమాలు టచ్ చేయరు. సో కాబట్టి అలా టచ్ చేసినా కానీ కొన్ని సినిమాలు తీసినవి కూడా చాలా డిజాస్టర్లు కూడా అయినాయి. కాబట్టి సో మన్మధుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇలాంటి ఒక కల్ట్ సినిమాలను అలానే ఉంచాలి అన్న ధోరణిలో కూడా ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అయితే ఉంటారు. కొంతమంది మాత్రం అవి టచ్ చేస్తే పర్ఫెక్ట్గా సింగ్ చేసి తీసుకుంటారు కూడా అనేది టాక్ కూడా ఉంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో చిరు గారి కోరిక కాబట్టి. సో అండ్ విలన్గా కూడా అమరేష్ పురి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు అప్పట్లో. సో ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా జడ్జ్ చేయాలంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అలాంటి యాక్టర్స్ ఉండాలి అండ్ డైరెక్టర్ కూడా అలాంటి సాహసం చేయాలి.
మరి చిరంజీవి గారి కోరికని ఈ సినిమా అంటే జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఎవరు తీరుస్తారో తెలీదు. బట్ మాత్రం ఆయనకు ఒక కోరిక చిరకాల కోరిక అని కూడా అనుకున్నారు. సో మరి అది తీర్చడానికి రామ్ చరణ్ గారు ఎంతవరకు ట్రై చేస్తారో చూడాలి. అండ్ డైరెక్టర్ కూడా మరి దానికి జస్టిఫికేషన్ ఇస్తారా ఇవ్వాలా, తీస్తే మరి అనేది తెలియాల్సి ఉంది. సో మరి ఒకవేళ మీకు ఇన్ఫ్యాక్ట్ జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ వస్తే డైరెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.